స్టార్ హీరో సినిమాల సీక్వెల్సే కాదు కంటెంట్ తో బ్లాక్ బస్టర్ కొట్టి ఆడియన్స్ ని హిలేరియస్ గా ఎంటర్టైన్ చేసిన చిన్న సినిమాల సీక్వెల్స్ కూడా ఎప్పుడెప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తున్నారు జనాలు. లేటెస్ట్ గా మరో సీక్వెల్ సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ కూడా స్టార్ట్ చేసేసింది. మరి ఆ సినిమాతో పాటు ఆల్రెడీ ప్రాసెసింగ్ లో ఉన్న చిన్న సినిమాల సీక్వెల్స్ ఏంటో చూద్దాం. స్టార్ హీరోలే కాదు చిన్న హీరోలు కూడా సీక్వెల్స్ కంటిన్యూ చేస్తున్నారు. నిజానికి క్రేజీ సినిమాలకు కొత్త హీరోల్ని యాడ్ చేసి మరీ సీక్వెల్స్ చేస్తున్నారు. లేటెస్ట్ గా థియేటర్లో సూపర్ హిట్ అయిన హిలేరియస్ ఫన్ ఎంటర్టైనర్ లిటిల్ హార్ట్స్ సీక్వెల్ అనౌన్స్ అయింది. అయితే హీరోగా మౌళి కాకుండా ఏకంగా డైరెక్టరే హీరోగా మారబోతున్నాడు. లిటిల్ హార్ట్స్ మూవీని డైరెక్ట్ చేసిన సాయి మార్తాండ్ లిటిల్ హార్ట్స్ సీక్వెల్ మూవీకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. కామెడీతో సూపర్ హిట్ అయిన సినిమా మ్యాడ్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమా టైంలోనే మ్యాడ్ క్యూబ్ కూడా అనౌన్స్ చేసింది టీమ్. నార్నే నితిన్, సంగీత్ శోభన్, విష్ణు లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న మ్యాడ్ మూవీకి థర్డ్ సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ అయినట్టు రివీల్ చేశారు విష్ణు. దాంతో ఈ ఎంటర్టైన్మెంట్ లెవెల్ ఏ రేంజ్ లో ఉంటుందో అని వెయిట్ చేస్తున్నారంతా. రీసెంట్ గా వచ్చిన మిరాయితో మరో సూపర్ హిట్ కొట్టిన తేజ సజ్జా మరో సీక్వెల్ చేస్తున్నట్టు రివీల్ చేశారు. హీరోగా ఫస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన జాంబిరెడ్డికి సీక్వెల్ చేస్తున్నట్టు పోస్టర్ తో క్లారిటీ ఇచ్చారు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన జాంబిరెడ్డి తేజకి హీరోగా మంచి సక్సెస్ ఇచ్చింది. అయితే ఈసారి నేషనల్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో జాంబిరెడ్డికి సీక్వెల్ చేస్తున్నట్టు చెప్తున్నారు తేజ. 2027 సంక్రాంతి రిలీజ్ అనౌన్స్ చేసిన ఈ సినిమా షూటింగ్ జనవరి నుంచి జరగబోతున్నట్టు తెలుస్తోంది. తేజ సజ్జా మరో సీక్వెల్ కూడా చేస్తున్నారు. పెద్ద హీరోలతో పోటీపడి మరీ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి 50 కోట్ల బడ్జెట్ కి 300 కోట్ల లాభం తెచ్చిపెట్టిన హనుమాన్కి సీక్వెల్ ని స్పీడప్ చేసింది టీమ్. జై హనుమాన్ టైటిల్ తో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాని మొదలు పెట్టేశారు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి హనుమంతుడిగా జాయిన్ అవడంతో జనాల్లో ఆసక్తి ఇంకాస్త ఎక్కువైంది. అదిరిపోయే విజువల్స్ తో అంతకు మించి ఎంగేజ్ చేసిన హనుమాన్ సెకండ్ పార్ట్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.